హాయ్, వాట్ ఈస్ ఆర్ట్? కళ అంటే ఏంటి? కళ అనేది ఓన్లీ హ్యూమన్స్, మనుషులు మాత్రమే చేయగలిగిన అత్యంత ప్రాముఖ్యమైన పని. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ జాబ్. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, బికాస్ ఇట్స్ వెరీ డీప్లీ పర్సనల్ థింగ్. సో కాబట్టి దానికి ఒక ఖచ్చితమైన డెఫినేషన్ ఇవ్వడం చాలా కష్టం. బేసికల్లీ ఆర్ట్ అనేది మనలో ఉన్న ఫీలింగ్స్, ఐడియాస్ని, ఎక్స్ప్రెషన్స్ని, ఎమోషన్స్, మనలో ఉన్న ఆలోచనల్ని, ఊహల్ని, మనకున్న క్రియేటివిటీ స్కిల్స్తో డిస్ప్లే చేయడమే, అంటే ప్రదర్శించడమే కళ. మరి ఆ కళలు ఎలా ఉంటాయి? ఆ కళలు ఏంటి? అవి ఎలా ప్రదర్శిస్తారు అని చూస్తే, కొంతమంది వాళ్ళు ఉన్న ఫీలింగ్స్ పెయింటింగ్స్ వేస్తారు, కొంతమంది పాటలుగా రాస్తారు, మరి కొంతమంది పాటలుగా పాడుతారు, మరి కొంతమంది డ్యాన్స్ వేస్తారు. పాతకాలంలో కొంతమంది బుర్రకథల ద్వారా, డ్రామాస్ ద్వారా, అంటే నాటకాలు వేస్తూ చెప్పేవాళ్ళు. ఇలా ఆర్ట్ గురించి చెప్పుకుంటూ పోతే అది ఒక మహాసముద్రం. ఒక్కరోజు కదా, మన లైఫ్ సరిపోతుంది దాని గురించి మాట్లాడాలంటే. సో వీటన్నిటినీ ఐడెంటిఫై చేసి, డివైడ్ చేసి, మనకు అనుకూలంగా మనకు అర్థమయ్యేటట్టు ఒక సింపుల్ ఫార్మ్స్లో తీసుకొచ్చారు. సో అవేంటి? ఫస్ట్ వన్ విజువల్ ఆర్ట్స్, సెకండ్ వన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, థర్డ్ వన్ లిటరరీ ఆర్ట్స్, ఫోర్త్ వన్ అప్లైడ్ ఆర్ట్స్. సో ఇలా వీటన్నిటినీ డివైడ్ చేశారు. సో ఇందులో మనం ఇక్కడ మాట్లాడుతుంది, నేర్చుకోవాలనుకుంటుంది విజువల్ ఆర్ట్స్ కోసం. మరి విజువల్ ఆర్ట్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ వస్తుంది కదా. ఓకే, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మరి కొంతమందికి తెలియకపోవచ్చు. ఎనీహౌ, దానికోసం మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. మనం ముందుగా చెప్పుకున్నట్లు విజువల్ ఆర్ట్స్ అంటే బేసికల్లీ కంటికి కనిపించేలా విజువల్లీ క్రియేట్ చేసే ఆర్ట్ ఫామ్స్. వీటిని మనం తెలుగులో దృశ్య కళలు అని పిలుస్తాం. దీస్ ఆర్ మెయిన్లీ బేస్డ్ ఆన్ హ్యూమన్ ఫీలింగ్స్ లైక్ ఐడియాస్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, అండ్ కనిపించింది కనిపించలేనిది కళ్ళకు కట్టినట్లుగా చూపించేదే ఆర్ట్. మరి ఆర్ట్ని నేర్చుకోవడానికి ఏం కావాలి? ఏం చెయ్యాలి? మనం ఏం చేస్తే ఆర్టిస్టులు అవుతాం? ఆర్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి? అసలు ఆర్ట్ నేర్చుకుంటే మనకి లైఫ్ ఉంటుందా? మరి ఉంటే ఎలా ఉంటుంది? అందులో మనం సర్వైవ్ అవ్వగలుగుతామా? కెరియర్ ఆప్షన్స్ ఉంటాయా? ఉంటే ఎలా ఉంటాయి? ఆర్ట్కి మనకి సంబంధం ఏంటి? ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది? ఆర్ట్ హిస్టరీ ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు మీరు ఇన్డెప్త్ గా ఈ ఛానల్లో తెలుసుకోవచ్చు. అసలు మేము ఈ ఆర్ట్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? చాలా మంది ఆర్ట్ని ఇష్టపడతారు, కానీ చేయడానికి, నేర్చుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. మీకులాగే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. నేర్చుకోవాలని ఎంతో ఆశగా ఉండేది. టైం దొరికినప్పుడల్లా ఏవి పడితే అవి చూస్తూ గీసేవాడిని. ఎవరిని పడితే వాళ్ళని నేర్పించమని అడిగేవాడిని. కానీ నాకు ఎవ్వరూ ప్రాపర్గా నేర్పించలేదు. దానికి కారణం ఆర్ట్ గురించి వాళ్ళకి తెలియకపోవడమే, ఆర్ట్ మీద వాళ్ళకి అవగాహన లేకపోవడమే. అది అర్థమయ్యి ఆర్ట్ టీచర్స్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశా. అక్కడ కొన్ని బేసిక్స్ చెప్పి నేర్పించారు. చూసి ఉన్నది ఉన్నట్లు డ్రా చేయమనేవాళ్ళు. దాని తర్వాత ఊహించుకుంటూ డ్రా చేయమనేవాళ్ళు. అలా చూసి ఊహించుకుంటూ డ్రా చేసిన డ్రాయింగ్స్ని చూసినప్పుడల్లా నాకు ఏదో ఒక లోటు కనిపించేది. నా డ్రాయింగ్స్ ఎందుకంత పెర్ఫెక్ట్గా లేవు? ఎందుకంత ప్రిసైజ్గా కనిపించడం లేదు?
కరెక్ట్గా డ్రా చేస్తున్నానా లేదా, ఏమైనా తప్పులు చేస్తున్నానా, ఎలా డ్రా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, అసలు ఎలా నేర్చుకోవాలి అని అక్కడ మొదలైంది నా అసలైన అన్వేషణ. అప్పటి నుంచి ఆర్ట్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశా. ఆర్ట్ వర్క్స్ ని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశా. ఆర్ట్ మీద ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశా. ఆర్ట్ ఎక్కడ ప్రాపర్ గా నేర్చుకోవచ్చని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశా. ఆర్టిస్టులను కలవడం మొదలు పెట్టా. కానీ నాకు ఎక్కడా పూర్తిగా ఆన్సర్స్ కానీ సొల్యూషన్స్ కానీ దొరకలేదు. ఎందుకని ఆలోచిస్తే నేర్పించే గురువులలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. కొంతమంది బేసిక్సే నేర్పిస్తారు, మరి కొంతమంది ఉన్నది ఉన్నట్లు గీయమంటారు, మరి కొంతమంది డిఫరెంట్ గా ఆలోచించి డ్రా చేయమంటారు. అవన్నీ చూసి ఒక్కొక్కసారి నాకు వచ్చే డౌట్స్ కి, నేను అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర పూర్తి సమాధానం దొరికేది కాదు. మరి కొంతమంది తెలిసినా చెప్పేవాళ్ళు కాదు. దానికి కారణం ఆర్ట్ అనేది మనలోనే దాగి ఉంటుంది, మనలో నుంచే పుట్టుకొస్తుంది. దాన్ని గుర్తించి ఆ కళకు సాన పెట్టాలి. అంటే నీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా వాళ్ళలో ఉన్న కళను గుర్తించి బయటికి తీసి గొప్ప వాళ్ళైన ఎంతో మందిని మనం చూసాం. ఉదాహరణకు రవివర్మ గారు, ఎస్ఎం పండిత్ గారు, పికాసో గారు, లియోనార్డో డావిన్సీ, బాపు గారు, ఎంఎస్ హుసేన్ గారు, ఇలా ఎంతో మంది గొప్ప ఆర్టిస్టులు అయ్యారు. వీళ్ళందరూ ఎవరో చెప్తేనో నేర్పిస్తేనో నేర్చుకోలేదు. వాళ్ళ కళను వాళ్ళే గుర్తించి ప్రాక్టికల్ గా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎంతో గొప్ప వాళ్ళు అయ్యారు. సో అది ఒకరు చెప్తేనో నేర్పిస్తేనో వచ్చేది కాదు. ఎందుకని మీరు అడగొచ్చు. ఆర్ట్ ఈజ్ ఎ డీప్లీ పర్సనల్ థింగ్. Everyone see and do and experience it in their own unique way. ఆర్టిస్ట్ కి తన ఆర్ట్ అనేది చాలా పర్సనల్ విషయం. ప్రతి ఒక్కరూ దాన్ని వాళ్ళ సొంత పద్ధతుల వల్ల దూరదృష్టి కోణంలో చూస్తారు, చేస్తారు, అనుభవిస్తారు. సో అప్పుడు అర్థమైంది నాకు ఆర్ట్ అంటే ఏంటి అని. ఎస్, అందుకే ఆర్ట్ అనేది ఆర్ట్ టీచర్స్ అయినా ఆర్టిస్టులైనా బేసిక్స్ అంటే ప్రాథమిక అంశాలు మాత్రమే మనకు నేర్పించగలుగుతారు. మరి ఆ బేసిక్స్ అయినా మనం పూర్తిగా నేర్చుకోగలుగుతున్నామా అని చూస్తే అది కూడా లేదు, నేర్చుకోలేకపోతున్నాం. ఆర్ట్ మీద పూర్తి అవగాహన రావాలంటే మనం ఆర్ట్లో గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ఆర్ట్ మీద పూర్తి అవగాహన వస్తుంది. మరి ఈ ఆర్ట్ ఇన్స్టిట్యూట్స్ లో కానీ ఆర్ట్ టీచర్స్ దగ్గర కానీ బేసిక్స్ ఎందుకు ప్రాపర్ గా నేర్చుకోలేకపోతున్నామని చూస్తే అందుకు కారణం ప్రాపర్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ రీసోర్సెస్ లేక. మనకి చెప్పేవాళ్ళు నేర్పించేవాళ్ళు పూర్తిగా ప్రాపర్ గా నేర్చుకోకపోవడం వలన, ప్రయత్నించకపోవడం వలన, వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఇంకా జ్ఞానం లేకపోవడం వలన, పూర్తి రీసోర్సెస్ వనరులు లేకపోవడం వలన, ఎక్స్పీరియన్స్ లేకపోవడం వలన చెప్పలేకపోతున్నారని నాకు అర్థమైంది. అలానే ప్రతి ఒక్కరూ అలానే ఉంటారు అని నా ఉద్దేశం కాదు. ఆర్ట్ అనేది వాళ్ళ పర్సనల్ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. అందుకే చెప్పే పద్ధతిలో డిఫరెన్స్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకొని నేర్చుకోవడంలో ఉంటుంది. అంతే తప్ప వేరే రీజన్స్ ఏమీ కావు. సో నాలాగా చాలా మంది ఆర్ట్ ని అర్థం చేసుకోలేక, నేర్చుకోవాలని ఉన్నా నేర్చుకోలేక, ఎక్కడ నేర్చుకోవాలో తెలియక, వాళ్ళలో ఉన్న కళని వదులుకోలేక అలానే ఉండిపోతున్నారు. అందుకే మేము ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలని, నాకులాగా వేరే ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని, టైం వేస్ట్ చేసుకోకూడదని, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ తో, డ్రాయింగ్ టెక్నిక్స్ తో అండ్ ప్రాపర్ రీసోర్సెస్ తో అన్ని విషయాలు నేర్పించాలని, తెలియజేయాలన్నదే మా కోరిక. బయట చాలా మందికి ఆర్ట్ తెలిసిన కొత్త వాళ్ళకి నేర్పించడానికి ముందుకు రావడం లేదు.
దానికి కారణం ఏమైనా కావచ్చు. మీకు ఒక విషయం చెప్పాలి. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు కళని ఎవ్వరు దొంగలించలేరు అని అనేవాళ్ళు. ఎస్, అది కరెక్ట్. అది నాకు అర్థమవడానికి 20 సంవత్సరాలు పట్టింది. కళ అనేది ఒకరికి నేర్పిస్తేనో చూపించడం వలనో వాళ్ళు నేర్చుకోలేరు. ఎందుకంటే ఎవరి క్రియేటివిటీ వాళ్ళది, అంటే ఎవరి సృజనాత్మకత వాళ్ళది, ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవి. అందుకనే కళను ఎవ్వరూ దొంగలించలేరు అని అన్నారు పెద్దలు. మరి ఆ కళను ఎవరికి వారే నేర్చుకోవాలి, అంటే మనమే నేర్చుకోవాలి. మనలో నుంచి పుట్టుకొస్తుంది. మరి ఆ ఆర్ట్ ఎలా నేర్చుకోవాలి? ఎస్, దానికోసం మనం చేయాల్సిందల్లా ఒక్కటే. మనం బేసిక్స్ అంటే ప్రాథమిక అంశాలు ప్రాపర్గా కరెక్ట్గా నేర్చుకోవాలి. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి. అప్పుడే మనం ఆర్ట్ పూర్తిగా నేర్చుకోగలుగుతాం, సొంతగా సృష్టించగలుగుతాం. మరి ఆ బేసిక్స్ మేము మీకు నేర్పించడానికి నిరంతరం అన్వేషిస్తూ, మాకు తెలియని విషయాలున్నా నేర్చుకుంటూ మీకు నేర్పిస్తూ, ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి అవగాహనతో, పూర్తి సమాచారంతో, పూర్తి జ్ఞానంతో ఆర్ట్ని అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా తెలుగులో అందరికీ చేరవేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం. అందుకే మేము ఈ ఛానల్ని స్టార్ట్ చేశాం. సో ఆర్ట్ అంటే ఏంటి? చివరిగా మరొక్కసారి మనలో ఉన్న ఫీలింగ్స్ని, ఐడియాస్ని, ఎక్స్ప్రెషన్స్ని, ఎమోషన్స్ని, వీటన్నిటిని ఒక ఆర్ట్ ఫామ్లో క్రియేట్ చేసి డిస్ప్లే చేయడమే, అంటే ప్రదర్శించడమే ఆర్ట్. దీస్ ఆర్ కాల్డ్ నథింగ్ బట్ విజువల్ ఆర్ట్స్. తెలుగులో దృశ్య కళలు అని పిలుస్తాం. ఈ వీడియోలో మీకు ఆర్ట్ అంటే ఏంటో, ఆర్ట్ నేర్చుకోవాలంటే ఏం చేయాలో అర్థమైందని అనుకుంటున్నాం. మీకు ఆర్ట్ గురించి మరెన్నో విషయాలు చెప్పాలి, నేర్పించాలన్నది మా కోరిక. మరి మీకు నేర్చుకోవాలనుందా? అయితే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ట్ గురించి తెలుసుకోవాలన్న ప్రతి ఒక్కరికి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అంతవరకు స్టే ట్యూన్. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ మీ కిరణ్ కుమార్, సైనింగ్ ఆఫ్.